హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము ఒక టెంపుల్కి వచ్చాము. ఎక్కడ అనుకుంటున్నారో ఒకసారి కనిపెట్టండి. ఎంత ఈ టెంపుల్ నాకైతే అంటే చాలా ఇష్టం అండి. ఈ టెంపుల్ అంతా వెరైటీ అనిపిస్తుంది. ఇక్కడ కొత్త కొత్త ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తాయని నాకు అనిపిస్తుంది. ఫ్రూట్స్ అయితే ఎంత బాగున్నాయో, ప్రతి ఫ్రూట్ ఉంది ఇక్కడ. ఇక్కడ అనుకుంటున్నారా, చిలుకూరు బాలాజీ టెంపుల్ అండి ఇది. మాకు చాలా ఇష్టం. 2014 నుంచి రెగ్యులర్గా వెళ్ళేది. కాకపోతే ఒక 8 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళినాం. అప్పుడు మా బాబు పుట్టలేదు. పుట్టిన తర్వాత 2 బాబులు ఇంత పెద్దగా అయిన తర్వాత నేను ఈ టెంపుల్ విజిట్ చేశానండి. ఈరోజు అబ్బాయి అన్నాడు, అక్క ఇక్కడ అక్కడ మాకు ఇది తులసి మాల ఇచ్చే ఒక అబ్బాయి, ఫొటోస్ తీయొద్దక్క, సీసీ ఫుటేజ్లు ఉంటాయి తీయనివ్వరక్క అని అంటే కొంచెం వీడియో తీసేసుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ చేసినాను. ఇది బయటనే, టెంపుల్ లోపల అయితే కాదు, బయటనే అయినా అట్లా మాట్లాడిండు, వదిలేసిన. తర్వాత దర్శనం అయిన తర్వాత లలిత సహస్రనామాల బుక్ ఒకటి, మా పిల్లలు పెన్స్, ఇంకొకటి హనుమాన్ చాలీసా, క్యాలెండర్స్ అవి చూసి ఒక 2 ఫొటోస్ దిగేసి, ఆ చుట్టూ ఉన్న వైబ్ చూడండి, అందరు ఫొటోస్ దిగుతున్నారు. కానీ టెంపుల్ ఎంత పీస్ఫుల్ అనిపిస్తుంది అక్కడైతే. నాకైతే చాలా ఇష్టం. కానీ ఈ టెంపుల్లో చాలా చేంజెస్ జరిగినాయి. అంతకుముందు రెగ్యులర్గా 108 ప్రదక్షిణ ఉండేది, ఇప్పుడు లేదంట. శనివారం ఆదివారం అసలు ప్రదక్షిణే లేదంట. నెక్స్ట్ వచ్చేసి స్టాల్స్ దగ్గర మా బాబు అయితే ఇవి మమ్మీ చాలా బాగున్నాయి, నాకు కూడా చాలా చిన్నగా చాలా బాగా అనిపించాయి. రోళ్ళు ఇవి తిప్పేయి, నాకు ఆ పేర్లు తెలియదు కంప్లీట్గా అవి అని, చాలా బాగా నచ్చింది. కాకపోతే ఒక స్టాల్ దగ్గర అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, ఇంకొకటి సన్నాయిలు, అంతా మొత్తం వడంతో చేసింది, చాలా బాగుంది. న్యాచురల్ అంట, కలర్స్ అన్నీ. స్పూన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలు పిడికిలి నోట్లో పెట్టేసుకొని ఆడుకుంటారు కదా, 3 months 4 months బేబీస్. నెక్స్ట్ అన్నీ అంటే డిఫరెంట్గా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్టోర్ దగ్గర అయితే. నెక్స్ట్ వచ్చేసి అదేంటి కవ్వం, ఇక సంక్రాంతి ఉంది కాబట్టి